హాయ్ గాయ్స్, మైలు తీయండి. తను పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత మేమందరం ఇక్కడ ఉన్నాం కదా. విహమ్మ కూర్చుంటుంది. మీకు చెప్పలేదు కదా. సో షీ స్టార్టెడ్ సిట్టింగ్. ఎప్పటి నుంచి లైక్ ఒక 2 weeks నుంచి కూర్చుంటుంది. రోబోట్ ఆన్ చేశాను. అది వచ్చి మాప్ చేస్తుంది, ఇట్లా వాక్యూమ్ చేస్తుంది. దాన్ని వెంటబడి దాన్ని కొడుతున్నాను. నువ్వు ఇప్పుడు అంత సాడ్ ఫేస్ తీసుకుని నువ్వు చేసేదేంటి పనులు? ఏం చేసావు? ఇప్పుడు వచ్చి వీడియోలో ఇట్లా సాడ్ ఫేస్ తీసుకొని చూస్తావా ఏంటి అట్లా? విహమ్మ వెళ్ళి తినా మైలోని. అండ్ పళ్ళు కూడా వచ్చాయి. చెప్తున్నాడు ఇటుగా వచ్చింది. కింద పడతానన్నా, వెనక పడితే మళ్ళీ గుండు పగులుతుంది. మేము ఇంతే గైస్, మా లైఫ్ అంతా వెనక పడకుండా గుండు పగలకుండా. సరే రా ఇక బయటకి ఏడవకుండా. వచ్చాడు. విహా మమ్మాను మమ్మా అమ్మా అమ్మా కొరకద్దులే నాన్న. అమ్మో నీ షార్ప్ పళ్ళు. విహా ఏంటది? యోగానా? తాత 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 స్ట్రాబెరీ తిను. సిట్ సిట్ నాన్న, సిట్ సిట్. స్ట్రాబెరీ తిను. ఇగో కూర్చో, స్ట్రాబెరీ తిను. చూసింది వేరేది. అట్లా కాదు. ఇదేంటి డామిట్? వద్దా? స్ట్రాబెరీ నాన్న ఇది. ఇట్టకు. సరే ఇగో అట్ట తినేది. You're just taking care of her. Like ఇద్దరు పని మనుషులు విహా కేసైనా ఉన్నారు ఇప్పుడు. సో మేమిద్దరం అట్లా పని మనుషుల్లాగా ఏంటి ఆ టైం పాడు లేకుండా మొత్తం. ఫస్ట్ అమ్మ అనాలమ్మా, ఓకేనా? నో అమ్మ అమ్మ అనాలి. ఏహే మీ ఇద్దరం. విహా విహా ఇజ్జుడు 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 ఇజ్జుడు. నేను చూడుకోను. నేను ఒక రియల్ ఇద్దాం అనుకున్నా. పేరెంట్హుడ్ ఈజ్ లైక్ ఫస్ట్ థింగ్ టు లర్న్ ఇన్ పేరెంట్హుడ్ ఈజ్ టు నాట్ రియాక్ట్ వెన్ దే ఫాల్ డౌన్. బట్ నేనేమో కారు బ్రేక్ వేసినా ఇట్లా అనే టైప్. నేను అది ఎట్లా నేర్చుకోవాలి నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నా. బికాస్ ఆ ఎవ్రీ నవ్వు నేను పడుతుంది. నేను ఇట్లా పట్టుకుంటున్నాను నూరు.
వచ్చాయా? ఏంటి మూడ్ స్వింగ్స్ అవి? ఆ వాటర్ ఎందుకు బ్లూ కలర్ ఉన్నాయంటే మమ్మల్ని తను వాటర్ తాగట్లేదు అంటే పెడియాట్రిషియన్ పెడియాలైట్ కొంచెం దానిలో కలపండి, ఒక 1/4 అట్లా 3/4 వాటర్ కలపండి, అప్పుడు వాటర్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అప్పుడు తను ఎక్కువ తాగుతుంది అని చెప్పింది. బికాస్ సో దెన్ షీ స్టార్టెడ్ డ్రింకింగ్ సిప్పింగ్ అండ్ ఇప్పుడు తాగడం వచ్చింది వాటర్ ఇందులో నుంచి. మాకు ఇవాళ సండే కదా, సరే బయట తిందామని అనిపించింది. సో లంచ్ బయట ఆర్డర్ చేసాము. కొంచెం చిన్న ఇంట్లో పనులు ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేయాలి. ఈలోపు ఇది రెడీ అవుతుంది. ఫస్ట్ నేను ఇది మిక్సీ పట్టేసి ఆ తర్వాత బయట ఫుడ్ పట్టుకురావాలా, మళ్ళీ కోల్డ్ అయిపోతుందేమో. వీడియో కూడా ఇది బీట్రూట్ జ్యూస్, బీట్రూట్ జింజర్ బ్లా 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 ఉందంట, బాగుంటుందేమో అని ఆర్డర్ చేశాను. ఇంత ఆర్డర్ చేసామని అనుకోకండి, ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఆల్ టుగెదర్ ఇట్లా ప్యాక్ లాగా వచ్చాయి. లైక్ బ్రంచ్, మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు. వియమా రెడీ. సో వీ హ్యావ్ ఫుడ్ రెడీ. ఇది తీసుకెళ్ళి తనకి టేస్ట్ చేపిస్తా. ఫస్ట్ టైం చేశాను బటర్నట్ స్క్వాష్, ఎలా ఉంటుందో తెలియదు కదా, తనకి టేస్ట్ చూపిద్దామని. సో మిగతావన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బాగుందా? I love you. శాండ్విచ్ ఇదంతా బ్రంచ్ టైప్లో మాకెందుకు అలా తినాలనిపించింది, ఆర్డర్ చేసాం. ఇవన్నీ కూడా ఒక 2 రోజులు వస్తాయి. అదేమో వీగన్ ప్యాటీ అంట, అంటే మొత్తం వెజ్. నేనేదో మిల్క్ లేకుండా ట్రై చేద్దాం అనుకున్నా. ఇది ప్యాన్ కేక్స్, ఆమ్లెట్ అండ్ ఇదేంటిది, ఇది శాండ్విచ్ కదా, స్వీట్ పొటాటో ఫ్రైస్. మా హస్బెండ్కి ఫుల్ ఆకలిస్తుందంట. నేను బ్లాగ్ తీయమంటే ఇప్పుడు కోపం వచ్చింది. నాకేం రాలేదులే. ఇదేం జ్యూసా? బీట్రూట్ జ్యూస్, బీట్రూట్ జింజర్ వాట్ ఎవర్ అన్నీ కలిపి, ఆరెంజ్. ఊరికే ట్రై చేద్దామంటే వీడి దగ్గర బాగానే ఉంటాయి జ్యూసెస్. ఓపెన్ చేయండి. మాకు ఏదైనా మంచిగా ఆ రోజు ఏదైనా చేయాలనిపిస్తే మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళి తినేవాళ్ళం, లైక్ ఒక బ్రంచ్ లాగా ఇద్దరం వెళ్ళి తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అంత స్కోప్ లేదు కాబట్టి ఇంటికి ఆర్డర్ చేసుకున్నాం. అదిగో అటాక్ అటాక్. వీకెండ్ అయిపోయింది, వీక్ డేస్లోకి వచ్చాము. మార్నింగ్ నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, సో అది ఫినిష్ చేసుకొని ఇప్పుడు విహాన్ తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట డే కేర్కి. సో బిఫోర్ ఐ గో దేర్, అమ్మ విహా కోసం కొన్ని పంపించింది అండ్ నా కోసం కూడా, మా అందరి కోసం. సో ఆ ప్యాకేజ్ వచ్చింది ఫైనలీ. సో దాని లోపల పెట్టేసి వెళ్ళి విహా తల్లిని పట్టుకొచ్చిన తర్వాత దానిలో ఏమున్నాయని చూస్తా. ఈ మైలో గడు అసలు నన్ను బయటికి వెళ్ళి తెచ్చుకొని అన్నం లేదు, వాడిని పట్టుకోవచ్చు కదా. బేబీని తీసుకొని వస్తా అని చెప్పానా విహా తల్లిని. ఎక్కడికి నువ్వు ఉండు ఇంట్లో. నేను తప్పు షూ వేసుకున్నా మీ గోలలో పడి. జరుగురా. మూతరుచుకోరా. ఇప్పుడే యోగర్ట్ తినింది, లావెండర్ ఫ్లేవరా ఏ ఫ్లేవరో అది.
మొత్తం ఫేస్ అంతా యోగి యోగి యోగత్ యోగత్. ఆ మూతుడు అనేయట్లేదండి అసలు. ఎవరిని ఏం ముట్టుకోనివ్వదు. చేయి ముట్టుకోకూడదు, ఇట్లా పెట్టుకోకూడదు, డైపర్ మార్చకూడదు, బట్టలు వేయకూడదు, తల దువ్వకూడదు, ఏం చేయదు. అది ఒరే మైలో నువ్వు ఏం చేస్తున్నావురా? వాడికి చెప్పొచ్చు కదా అక్కడికి వెళ్ళొద్దని. వాడు అరుచుంటాడు లోపల నుంచి. వీడొకడు పొద్దున సో ఇప్పుడు ఆమె పనిలో ఆమె బిజీ ఉంది, ఆడుకుంటుంది కదా. వాట్ ఐ డూ, ఐ జస్ట్ స్టార్ట్ వర్కింగ్. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా. క్యూట్ గర్ల్, ఎంత మంచిగా దాంతో ఆడుకుంటారు. ఏందో ఇంకా ఇంకా ఇక్కడికి ఫోకస్ రాలేదు, అర్థమైందా? ఈహా ఈహా నువ్వు అలా కావాలని చేయొద్దు. ఈహా. రే, నువ్వు ఎందుకు కెమెరా ముందు ఇంత గుడ్గల్లా వేస్తున్నావు? నేనేదో ప్రూవ్ చేద్దాం అనుకున్నాను అందరికి. అమ్మా వాడిని నిద్రపోని నాన్న. ఇక్కడ ఆల్రెడీ 3 times వెళ్ళి కాలు గుంజింది. అలా గుంజగానే లేచి నన్ను చూస్తున్నాడు ఇలా. అంటే చూసావా ఎలా చేస్తుందో అని. నీ కూతురు లుక్ ఎట్ హర్. ఎక్కడుందో చూసారా? గీరుకున్నావా చెప్పు, గీరుకున్నావా అని చెప్పు. ఎందుకు గీరుకున్నావు? వెంటనే పెరిగిపోతాయి సుజాన. అసలు ఎక్కడో ఒక చిన్న మొక్క ఉంటుంది, అది గీసుకుంటుంది ఫేస్కి తెలియకుండానే. చేయకూడదు నాన్న. మాకు చిన్న చిన్న పక్షులు, మా ఇంట్లో డాగ్, మాకు ఒక బేబీ ఇలా ఉండడం వల్ల చాలా రకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని ఐఎమ్ యూజింగ్ మైక్రోఫోన్. ఇదిగోండి బుజ్జి తల్లి ఇక్కడ సెటిల్ అయింది. ప్యాకేజ్లో ఏమున్నాయో చూద్దామా నాన్న? బంగారు తల్లి హైదరాబాద్ నుంచి టడా వచ్చింది. అండ్ ఈ బుజ్జి తల్లికి ఇక టాయ్ ఇచ్చి ఆడుకోమని. మహారాణి వారు అక్కడ కూర్చున్నారు కాబట్టి మనం కంటిన్యూ చేద్దాం, ఏడవకుండా ఉంటాయి. వావ్, ఆడుకోరా దాంతో. వావ్, కింద పడలే కదా? మళ్ళీ తగిలిందా నీకు? సారీ నాన్న, బొంగొట్టుకున్నా. సారీ అమ్మా. దీంట్లో పెట్టి ఎందుకు పంపించడం? ఇది ఆల్రెడీ సేఫే కదా. హలో, ఇది కొంచెం సేఫ్గా ఉండాలని డబ్బాలో పెట్టింది. మా మమ్మీ ఏదైనా తెలివిగా సమయస్ఫూర్తిగా ఆలోచించి అన్నీ ఒక పద్ధతి విధానంలో వేస్తుంది. అసలు యాక్చువల్లీ ఇంత హ్యాపీగా ఎప్పుడు ఉన్నాం అనుకుంటా, వేరే ఓపెన్ చేసినా కూడా. అదిగో చూసారా, అక్కడ గ్లాస్ ఉంది, జరపండి బాక్స్ని చెప్తా. సో వీ హ్యావ్ దిస్ గ్లాస్ మెటీరియల్. ఇది పడిపోకుండా బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే అట్లా డబ్బాలోనే రావాలి. స్పూన్లు కూడా, హౌ థాట్ఫుల్. మా మమ్మీ ఉంటే ఇప్పుడు మా మమ్మీని నడిపించే వాళ్ళం మేము ఇద్దరం కూర్చొని. పోపు డబ్బా రెడీ రెడీ రెడీ. సిచ్యువేషన్ ఇక్కడ ఎట్లుందో చూపిస్తా. దీంట్లో గ్లాస్ ఊడిపోయింది. ఇదేదో మేము పిచ్చిది పెట్టుకొని వాడుకుంటున్నాం. సో దట్స్ వై వీ వాంటెడ్ కొత్త పోపుల డబ్బా. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం కాసేపట్లో. వీహమ్మ గారు ఇక్కడ తింటున్నారు చాలా ఫోకస్డ్గా. భద్రాద్రి బ్యాంక్ అని ఉంది, ఏంటిది? డాక్యుమెంట్సా? ఏ బట్టలు, డ్రెస్సెస్. ఇది నీకు అమ్మమ్మ పంపించింది. యూ లైక్ ఇట్? నా
హౌ అబౌట్ దిస్ వన్? ఈ నీకు కాదురా మైలోగా. వీటి గురించి యూ షుడ్ టాక్. ఎన్ని పంపించిందండి మీకు ఇష్టం అది అయితే మాత్రం కనీసం 1 year వస్తాయండి. మా మమ్మీ వస్తుంది ఇక్కడికి. ఏంటో యానిమల్స్. ఈ కోతిని విహా మింగేస్తే ఎట్లా? ఇవన్నీ ఇది మా తమ్ముడు గారు చేసినట్టు ఇదంతా. ఇది మన మైలో గడికి గిఫ్ట్ అనమాట ఫ్రమ్ ఇండియా. టొమాటో పికల్ 1 kg, హాఫ్ కేజీ పులిహోర పేస్ట్, మై ఫేవరెట్ సన్న కారపూస. నేను కొన్ని తినడం ఆపేశాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పురుగు తిరుగుతుంది కదా బ్రెయిన్లో, కొంచెం తిందాం అని అనిపిస్తుంది. అట్లా పురుగు తిరిగినప్పుడు మా మమ్మీని అడిగాను, ప్లీజ్ పంపేవా అని. హే, ఇది మై హస్బెండ్స్ ఫేవరెట్ కార్న్ఫ్లేక్స్. ఈ డబ్బాలు ఎక్కడ తీసుకుందంటే, ఒకతను సైకిల్ మీద అట్లా వెళ్తూ 100 రూపీస్ ప్లాస్టిక్ డబ్బా, 100 రూపీస్ ప్లాస్టిక్ డబ్బా అంట. సో ఆ డబ్బాలే ఇవి. ఆ పింక్ డబ్బా కూడా అదే మనం వాడుకుంటున్నాం. అమ్మమ్మ ఏం పంపించింది? విహా ఉగ్గు. హే, విహా ఉగ్గు. విహా కోసం రాగులు తీసుకొని వాటిని నానబెట్టి ఎండబెట్టి మొలకలు తెప్పించి వాటిని వేయించి మిక్సీ పట్టి ఇట్లా స్ప్రౌటెడ్ ఫ్లోర్ అనమాట. ఇదేమో ఉగ్గులో పెసరపప్పు బియ్యం నానబెట్టి ఎండబెట్టి వాటిని వేయించి పౌడర్ వేసింది. గీ, మన ఇంటి పక్కన వాళ్ళకి ఆవులు గేదెలు ఉన్నాయంట, సో వాళ్ళ దగ్గర తీసుకున్న గీ. మ్యాంగో పీసెస్, మ్యాంగోస్ని కూడా కట్ చేసి ఎండబెట్టారు. నిమ్మకాయ పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, ఇన్ని పచ్చడి పెద్దామా చెప్పాము మనం. పచ్చిమిరపకాయ పచ్చడి, పండు పప్పులోకి చింతపండు పేస్ట్ అని రాసింది. పప్పులోకి చింతపండు పేస్ట్. మన టాలెంట్ తెలుసు ఆల్రెడీ మా మమ్మీకి. ఇదేంటో పల్లి కాజు చిక్కీ ఓపెన్ చేద్దామా? మిరపకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పేస్ట్. సరే వద్దులే, తీసేద్దాం. తీసేయండి అమ్మా, ఇవన్నీ తీసేయండి. విహా ఇస్ బోర్డ్. ఎత్తుకుంటారా? కానీ గట్టిగా ఉంది, ఓవెన్లో పెట్టుకొని తినమంది. సూపర్ ఉంది మమ్మీ. గుడ్ మార్నింగ్ విహా. వాడి దగ్గరికి ముందు వెళ్ళేది ఇక్కడికా? గుడ్ మార్నింగ్. చెయ్యండి లూజ్. ఫోల్డ్ చేయదాన్ని. నీకు అమ్మమ్మ పెట్టిన ఉగ్గు పెడదాం అనుకుంటున్నాను ఇవాళ. కన్సిస్టెన్సీ ఇలా ఉంది, కొంచెం గరుగ్గానే ఉంది, కానీ ఐ థింక్ దీన్ని బాయిల్ చేశాక కొంచెం మెత్తగా అవుతుంది, సేమ్ లైక్ రైస్ అట్లా. సో ఈరోజు మనం దీన్ని వి విల్ ఫీడ్ హర్. అసలు హై చైర్ అంటేనే ఇష్టం ఉండదు. అస్సలు ఇష్టం ఉండదు. మరి ఎక్కడ కూర్చుంటాము? రెడీ రెడ్ 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 రెడీ. ఇప్పుడు ఎందుకు రా నవ్వులు వస్తున్నాయి నీకు? జుట్టు చూడండి, పిల్లకేసాము, పిల్లకేసిన తర్వాత ఇట్లా ఉండిపోయింది. వద్దులే, నేను కాదు. అట్లేదంటే హై చైర్లో కూర్చోబెట్టామని కోపం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ ప్లే ఏరియాలో వదిలేసి వస్తే గట్టిగా అని ఏడ్చింది. అప్పుడు కోపం వచ్చి ఇప్పుడు సీరియస్గా ఉంది. సరే మమ్మీ ఉగ్గు ఎట్లా చేయాలో చెప్పవా అర్జెంటుగా? చిట్టి కన్నకి ఉగ్గు పెడతా చూడు. ఆను ఫస్ట్ వద్దంది మమ్మీ. ఆను ఆను నెయ్యేసా. ఆను వద్దట. ఆమెకి నచ్చలే.
తినట్లే అంటే మ్యాంగో ఇది మ్యాంగో స్వీట్ పొటాటో Sweet potato. ఇష్టలేనివన్నీ పెట్టేస్తే షీస్ ఈటింగ్ నౌ ఓకే సరే ఇప్పుడు ఓకే ఇప్పుడు తింటుంది ఇంకో లేవట్లేదా అది నచ్చలేదండి. అగో